గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్స్ దర్శనానికి స్వాగతం. ఈరోజు నేను నిఫ్టీ స్మాల్ క్యాప్లో వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ని నేను యాడ్ చేశాను. మనము ఒక 2 వీక్స్ బ్యాక్ మన వీడియో చూసినట్టయితే మనము 5 స్టాక్స్ గురించి వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్లో మాట్లాడుకున్నాము. ఈ వారం మనం గమనించినట్టయితే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ ఫండ్ హౌస్ నుంచి 5 సెక్టార్ని కవరేజ్ చేస్తూ ఒక రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో మనకి ఇలాగా ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ ఈ వారం కూడా మనకి డేటా సెంటర్ గురించి వచ్చిన కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ని నేను వీడియోలో ఫర్దర్గా షేర్ చేస్తాను. సో దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వారం మన వీక్లీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే మనకి ఫస్ట్ స్టాక్ కేఆర్ఎన్ ఈట్ ఎక్స్చేంజర్గా కనిపిస్తుంది. కేఆర్ఎన్ ఈట్ ఎక్స్చేంజర్ మనకి ఈ వారం ఏఐ సమ్మిట్ న్యూస్ వల్ల ఇండియాలో డేటా సెంటర్స్ ఆపర్చునిటీ వల్ల మేబీ ఈ స్టాక్ మనకి హ్యూజ్ జంప్ వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ వారం మనకి ఈ స్టాక్ నియర్లీ 20% దాకా హయ్యర్ సైడ్ వచ్చింది. బట్ మనం కనుక చూసినట్టయితే దాని యొక్క వీక్లీ చార్ట్లో గమనించినట్టయితే దాని యొక్క రెసిస్టెన్స్ స్టిల్ 935 దగ్గర ఉంది. అండ్ సపోర్ట్ మళ్ళీ మనకి దాని వీక్లీ సపోర్ట్ చూసుకున్నట్టయితే 700 దగ్గర ఉంది. ఈ వారం మనకి ఈ 713 దగ్గర నుంచి నియర్లీ 879 దగ్గర క్లోజ్ అయ్యి ఈ వారం మనకి వీక్ టాప్ గెయినర్గా 23%తో క్లోజ్ అయ్యింది. బట్ మనకి ఆర్ఎస్ఐ చూసినట్టయితే వీక్లీ సైడ్ 60 కనిపిస్తూ ఉంది. బట్ ఒకసారి మనం డే చార్ట్కి వెళ్ళి చూసినట్టయితే డే చార్ట్లో మనకి ఈ స్లోగా ఇక్కడ నుంచి మనకి పెరుగుతూ వచ్చి ఫ్రైడే రోజు మనకి ఒక హ్యూజ్ మూవ్ వచ్చినట్టు అర్థమవుతుంది. మేబీ ఇన్వెస్టర్స్ డేటా సెంటర్స్ చూసేటప్పుడు అనంతరాజ్ ఈ వారం మన వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే అనంతరాజ్ ఇలాంటివి కన్నా కూడా E2E నెట్వర్క్స్, నెట్వెబ్ టెక్నాలజీస్, ఇలాగా కేఆర్ఎన్ ఈట్ ఎక్స్చేంజెస్, పవర్ సైడ్ ఉన్న కంపెనీస్ని చూస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. సో అది ఈ వారం మనకి కనిపిస్తున్న కేఆర్ఎన్ ఈట్ ఎక్స్చేంజర్ స్టాక్ గురించి. మనం ఇంకొక వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే ప్రభా ఎనర్జీ లిమిటెడ్ కనుక చూసినట్టయితే ఐపీఓ తర్వాత మనకి 300 నుంచి ఆ స్టాక్ ఎవ్రీ వీక్ ఫాలో అవుతూ గత 4 వారాలుగా మనకి ఈ స్టాక్ హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. ఈ వారం కనుక మనం చూసినట్టయితే నియర్లీ 20% హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. బట్ దీనికి ఉన్న న్యూస్ని మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఫ్రైడే రోజు ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఇందులో రిజల్ట్స్ మనకి నియర్లీ 73% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించడం వల్ల ఈ స్టాక్ మనకి పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. బట్ ఒక్కసారి మనం నెంబర్స్ గమనించినట్టయితే ఆ కంపెనీ యొక్క సేల్స్ చూసినట్టయితే 1.76 crore. ప్రీవియస్ ఇయర్ 1 crore సేల్స్ చూపించిన కంపెనీ ఈ ఇయర్ 1.76 crore సేల్స్ చూపించినందువల్ల మనకి 73% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తుంది. మేబీ ఇంత స్మాల్ 1.76 crore సేల్స్ చేస్తున్న కంపెనీ మీద ఒకసారి మనం స్టడీ చేసి ఆ డెసిషన్ తీసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. మన థర్డ్ స్టాక్ చూసినట్టయితే నెట్వెబ్ టెక్నాలజీస్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి హై రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ఈ కంపెనీ 4300 దగ్గర నుంచి మనకి కరెక్ట్ అవుతూ 3000 దగ్గరకు వచ్చి ఆ సపోర్ట్ తీసుకొని ఈ వారం మనకి బికాస్ ఏఐ సమ్మిట్ న్యూస్, డేటా సెంటర్, ఎన్విడియాతో కొలాబరేషన్ అవ్వడం వల్ల మనకి ఈ వారం హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. నియర్లీ ఈ వారం మనకి 17% ఈ స్టాక్ గెయిన్ అయ్యింది. ఫ్రెండ్స్, మనకి ఫోర్త్ స్టాక్ వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైయర్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి వరల్డ్ బ్యాంక్ బ్యాన్ న్యూస్ వలన ఈ స్టాక్ హ్యూజ్ కరెక్షన్ వచ్చింది. తర్వాత మనకి గత 3 వారాలుగా చూసినట్టయితే 234 దగ్గర ఈ స్టాక్ ఒక సపోర్ట్ తీసుకొని మనకి ఈ వారం హ్యూజ్ వాల్యూమ్స్తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. మేబీ ఈ స్టాక్ మీద ఏమన్నా లేటెస్ట్ న్యూస్ ఉందా అనేది ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. మనం ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ నియర్లీ 45 కనిపిస్తుంది ఈ వీక్లీ సైడ్. అండ్ ఒకసారి మనం డే చార్ట్ చూసినట్టయితే డే చార్ట్లో మనకి నియర్లీ 328 దగ్గర నుంచి మళ్ళీ అది 328 దగ్గరికి వస్తే ఒక రౌండింగ్ బాటమ్ చార్ట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో మనకి
తర్వాత ఈ ప్రైస్ వచ్చాక ఇది ఇటు సైడ్ వెళ్తుందా, లేదు అంటే ఆ రెసిస్టెన్స్ నుంచి కింద బ్రేక్ అయ్యి కిందకు వచ్చాక మళ్ళీ ఆ సపోర్ట్ని తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్తుందా అనేది మనం వాచ్ చేసి తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు. కొద్దిగా లార్జ్ మూవ్ అయింది కాబట్టి మేబీ సమ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చాక ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆర్ఎస్ఐ ఇప్పుడు మనకి ఓవర్ ప్రాడ్ జోన్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మేబీ కొంచెం పుల్ బ్యాక్ అయ్యాక అప్పుడు ఈ స్టాక్ గురించి మనం థింక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనము ఇంకొక వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే లాస్ట్ వీక్ మనకి హ్యూజ్ ఆర్డర్ బుక్ వచ్చినట్టుంది డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ లిమిటెడ్కి. ఈ స్టాక్ మనకి దాని హయ్యర్ నుంచి డౌన్ సైడ్ వస్తూ మనకి 189 దగ్గర ఒక సపోర్ట్ని తీసుకొని ఆ సపోర్ట్ నుంచి హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఓకే, మనకి ఆర్ఎస్ఐ వీక్లీ చూసినప్పుడు నియర్లీ 50 వస్తుంది. సో ఇప్పుడు డే చార్ట్కి ఒకసారి వెళ్ళినట్టయితే డే చార్ట్లో మనకి చాలా రోజులు ఇది ఒక రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఈ వారం మనకి ఫ్రైడే ఒక్క రోజు ఆ మూవ్తోనే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ స్టాక్కి దాని యొక్క సపోర్ట్ 203 దగ్గర ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. దీని వెనకాల ఉన్న న్యూస్ ఏంటి అంటే ఈ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చినట్టుంది. దానివల్ల ఈ స్టాక్ ఫ్రైడే రోజు మూవ్ అయింది. ఫ్రెండ్స్, నేను అన్ని గెయిన్ అయిన స్టాక్స్ని కవర్ చేయలేను కాబట్టి ఈ వారం మనకి నియర్లీ ఆర్ఎస్ఐ దగ్గరగా వచ్చిన కొన్ని స్టాక్స్ని నేను మీకు ఇక్కడ పెడుతున్నాను. సో ఈ ఫస్ట్ కాలం ఏం చేస్తుంది అంటే మనకి కంపెనీ యొక్క సింబల్ నేమ్ చెప్తుంది అండ్ ఈ సెకండ్ కాలం మనకి ఆ గెయినర్ ఎంత పర్సంటేజ్ పెరిగిందో మనకి ఆ డేటా చెప్తుంది. సో ఇది మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఆ స్టాక్స్ని స్టడీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీక్లీ లూజర్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ ఈ వారం మనకి నియర్లీ 17% దాకా కరెక్ట్ అయిన స్టాక్ చూసినట్టయితే అనూప్ ఇంజనీరింగ్ మనకి సేమ్ కేఆర్ఎన్ ఈట్ ఎక్స్చేంజర్స్ ఎలా ఆ కంపెనీ ఏ సెగ్మెంట్లో అయితే వర్క్ చేస్తుందో అనూప్ ఇంజనీరింగ్ కూడా సేమ్ అదే సెగ్మెంట్లో వర్క్ చేస్తుంటుంది. ఈ కంపెనీ కూడా మనకి కంపెనీస్కి హీట్ ఎక్స్చేంజర్ ఫ్యాన్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు ఫర్దర్గా స్టడీ చేయాలి అనుకుంటే స్టడీ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ కనుక చూసినట్టయితే నియర్లీ మనకి 3700 నుంచి కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయ్యి ఇప్పుడు మనకి 1700 దగ్గర వచ్చి ఈ వారం మనకి క్లోజ్ అయింది. బట్ ఈ వారం మనకి క్యాండిల్ కనుక చూసినట్టయితే హ్యూజ్ బేరిష్ క్యాండిల్ లాగా కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం డే చార్ట్కి వెళ్ళినట్టయితే డే చార్ట్ కనుక చూసినట్టయితే గత 10 రోజులుగా మనకి ఈ స్టాక్ బేరిష్గానే మూవ్ అవుతూ ఉంది. దాని ఒక సపోర్ట్ని బ్రేక్ చేస్తుందా అనేది మనం ఈ వారం గమనించాల్సి ఉంటుంది. ఇది మనకి వీక్లీ లూజర్గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్. మనకి హోటల్ స్టాక్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి హోటల్ స్టాక్లో లెమన్ ట్రీ హోటల్స్ వన్ ఆఫ్ ద స్టాక్. ఈ స్టాక్ కనుక మనం చూసినట్టయితే ఈ వారం మనకి నియర్లీ 8% దాకా ఫాల్ అయ్యింది. సో మన దాని యొక్క హై చూసినట్టయితే నియర్లీ 175 దగ్గర నుంచి మనకి ఎవ్రీ వీక్ లోయర్ సైడ్ ఫామ్ అవుతూ దాని యొక్క సపోర్ట్ లెవెల్కి వచ్చి క్లోజ్ అయ్యింది. బట్ మనము ఒకసారి డే చార్ట్లోకి వెళ్ళి చూసినట్టయితే డే చార్ట్లో కూడా మనకి హ్యూజ్ వాల్యూమ్స్తో ఫ్రైడే రోజు మనకి వేరే సైడ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మేబీ ఈ స్టాక్ ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తుందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఈ స్టాక్ షేర్ హోల్డర్ అయి ఉంటే రీసెంట్ రిజల్ట్స్ ఆర్ రీసెంట్ న్యూస్ని ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, నిన్న మీకు షేర్ చేసిన వీడియోలో మనకి నిన్నటి వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఈరోజు మీరు లెమన్ ట్రీని ఒకసారి పీర్ కంపారిజన్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ మన అందరికీ తెలుసు ఇప్పుడు ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ ఎంత బూమ్ ఉందో. అట్ ద సేమ్ టైం మనము లాస్ట్ వీక్ ఢిల్లీలో ఉన్న ఏఐ సమ్మిట్ కనుక చూసినట్టయితే ఆ టైంలో మనం Booking.comలో హోటల్ ప్రైజెస్ చెక్ చేసినట్టయితే మన ఐటీసీ, ఇండియన్ హోటల్స్, రాడిసన్ బ్లూ ఇలాంటివన్నీ సమ్వేర్ ఫ్రమ్ 30,000 నుంచి 15,000 దాకా పర్ డే పర్ రూమ్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది చాలా హయ్యర్ ప్రైజెస్తో కోట్ అవుతుంది కాబట్టి మేబీ ఈ హోటల్ ఇండస్ట్రీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఒకసారి మీరు ఈ కంపెనీని ఎక్కడ ల్యాగ్ అవుతుంది అనేది ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంకొక వీక్లీ లూజర్ కనుక చూసినట్టయితే జాగిల్ ప్రీపెయిడ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి స్మాల్ క్యాప్లో ఎక్కువ బజ్ ఉన్న స్టాక్. సో ఇది ఫండమెంటల్గా కూడా మంచి స్టాక్.
ఇప్పుడు మనం చూసినట్టయితే దాని ఒక హయ్యర్ ప్రైస్ 568 నుంచి ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ 234 దగ్గరికి వచ్చి ఈ వారం మనకి క్లోజ్ అయ్యింది. దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ చూసినట్టయితే నియర్లీ 216 రూపీస్ దగ్గర కనిపిస్తుంది వీక్లీ చార్ట్లో. ఇది మనము ఒకసారి డే చార్ట్లో చూసినట్టయితే డే చార్ట్లో కూడా మనకి కొత్త వారంగా మనకి ఈ స్టాక్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అవుతూ ఉన్నట్టు ఉంది. ఇన్ కేస్ మీరు ఈ స్టాక్ హోల్డ్ చేస్తున్నట్టయితే దీని స్టాక్ మీద ఉన్న న్యూస్ని ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ వారం ఇంకొక లూజర్గా కనిపిస్తున్న స్టాక్ చూసినట్టయితే జేకే టైర్స్ ఈ వారం మనకి నియర్గా 10% దాకా కరెక్ట్ అయింది. ఆ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి 300 నుంచి స్టాక్ నియర్లీ మనకి 600 దాకా వెళ్ళి ఇప్పుడు కొంచెం కరెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో మనకి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 500 దగ్గర ఈ స్టాక్ దాన్ని సపోర్ట్ రెస్పెక్ట్ చేసి తిరిగి హయ్యర్ సైడ్ వెళ్తుంది అనేది ఒకసారి మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోస్ని వాచ్ చేయడానికి ట్రై చేయండి.